వెల్కమ్ టు బిఎస్బి మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు తెలుగు తేజాలకు పద్మాభిషేకం, వెంకయ్య నాయుడు చిరంజీవులకు పద్మవిభూషణ్. ఒకేసారి ఇద్దరు తెలుగువారికి రెండో అత్యున్నత పురస్కారం. 5గురికి వీటిని ప్రకటించిన కేంద్రం. 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ. 132లో తెలుగువారు 8 మంది, తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీలు. హరికథకురాలు ఉమామహేశ్వరికి పద్మశ్రీ. అమ్మతోడు మా కుటుంబాన్ని చీల్చింది జగనన్నే, అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మే. నాకు అన్యాయం చేసినా పర్లేదు, ప్రజలకు మేలు చేస్తారనుకున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని భాజపాకు బానిస చేశారు. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదు. కాకినాడలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. జగన్ను గద్దె దింపుదాం, అమరావతిని నిలుపుకొందాం. భావి పోరాటాలకు రాజధాని ఉద్యమం దిక్సూచి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సంఘీభావం. మందడ వెలగపూడిలో 1500వ రోజు కార్యక్రమాలు. అవినీతికి నిలువెత్తు సాక్షి, లేపాక్షి. 1,00,000 మూలధన నాలెడ్జ్ హబ్కు 8,844 ఎకరాల సంతర్పణ. ఇందుకు వారు చెల్లించింది 119 కోట్లే. ఏపీ ఐఐసికి 1,207 కోట్ల నష్టం జరిగిందని తేల్చిన సిబిఐ. భూములను తాకట్టు పెట్టి రుణాలు, ఆశయం మరిచి అమ్మకాలు. ప్రతిగా జగన్ సంస్థలోకి 70 కోట్ల మళ్లింపు. చరిత్రలో నిలిచిపోనున్న రామమందిరం. సాంస్కృతిక వారసత్వాన్ని పురస్కరించుకునే కీలక ఘట్టానికి సాక్ష్యం. గొప్ప ఆలయ నిర్మాణం ప్రజల విశ్వాసంతో పాటు న్యాయ వ్యవస్థపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. రిపబ్లిక్ దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు. మహిళా శక్తిని చాటనున్న రిపబ్లిక్ డే నేడు ఘనంగా నిర్వహించనున్న కేంద్రం. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ టెలికాం సేవలు. 164 జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్. వరి వైకాపా పెద్దలకు సిరి. వడ్లు బియ్యం రూపంలో 5 ఏళ్లలో 30,000 కోట్ల దోపిడీ. కొత్తగా ఉద్యోగాల భర్తీ వద్దు, నూతన పథకాల పనులు కూడా. అలాంటి ప్రతిపాదనలు ఏమీ పంపొద్దు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. బడ్జెట్ నేపథ్యంలో నిర్ణయాలు. ఫిబ్రవరి 10లోగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇక ఆంధ్రజ్యోతి వికసించిన పద్మాలు. వెంకయ్య చిరంజీవికి పద్మవిభూషణ్. వ్యక్తిగతంగా నాకు అన్యాయం చేసినా పర్వాలేదనుకున్నాను. మంచి సీఎం అయ్యి వైఎస్ఆర్ పేరు నిలబెడితే చాలనుకున్నాను. కానీ రాష్ట్రాన్ని ముంచేశాడు. బీజేపీకి బానిసైపోయాడు. పెద్ద పెద్ద కోటలు కట్టుకొని బయటికే రావడం లేదు. వైఎస్ ప్రజల మనిషి, వారిని జగన్ దగ్గరికే రానివ్వడం లేదు. ఇద్దరి పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. వారసులమంటే సరిపోదు, పనితీరులో కనిపించాలన్న షర్మిల. కుటుంబం చీలింది జగనన్న వల్లే, మా అమ్మే సాక్షి, దేవుడే సాక్షి అన్న షర్మిల. వెరైటీస్ బడా స్కామ్. భారీ కుంభకోణానికి టెండర్ల ఆహ్వానం. మంగంపేటలో 1 కోటి టన్నుల సిడి గ్రేడ్ వెరైటీస్ రెడీ. మార్కెట్లో కనీసం ధర టన్నుకు 1,650. రిజర్వ్ ప్రైస్ 1,200 పెట్టిన బంగారు కొండ. మంత్రి పెద్దిరెడ్డి అభ్యంతరం, ధర పెంచాలని సూచన. అది పట్టించుకోకుండా సీఎంఓ ఆమోదం ముందుకు. ఎన్నికల్లో లోపు మొత్తం అమ్ముకునేలా స్కీమ్. జెట్ స్పీడ్లో 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి. ఇసుకదారిలో ఎంఎస్టీఎంసీకే అప్పగీత. కోల్కతా కేంద్రంగా గుట్టుగా వేలం ప్రక్రియ. టెండర్ డాక్యుమెంట్ వివరాలని రహస్యమే. కంపెనీల వాటాలు అన్ని ముందే ఫిక్స్. ఇతర సంస్థల పోటీకి రాకుండా పక్కా ప్లాన్. డాక్యుమెంటరీ ఫీజే 29 లక్షల రూపాయలు. మంగంపేటను ముంచేశారు. వెరైటీస్ దోపిడీతో మరో చీకటి కోణం. ఆర్ఎఫ్ఐడి కంప్యూటర్ రికార్డులు ఏమార్పు. 420 కోట్ల విలువైన ఖనిజం మళ్లింపు. అంతా ఏ గ్రేడ్ బంగారు కొండ వాటా 80%.
80%. మూడో కంటికి తెలియకుండా చీకట్లో దందా, కంప్యూటర్ నుంచి డేటా ఎంట్రీ తొలగింపు. మొత్తం దోపిడీ 1000 కోట్ల పైమాటే. అక్షరాల అబద్ధాల చదువు, విద్యా సదస్సు పేరుతో సొంత సినిమా. ముందస్తు స్క్రిప్ట్ ప్రకారమే ప్రశ్నలు. ఇరుకున పెట్టకుండా సాగిన చర్చ, బడులను ఉద్దేశించినట్టు పొగడ్తలు. మరి పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు? నాడు నేడు ఎందుకు పూర్తి చేయలేదు? ఐబీ సిలబస్తో ఉపయోగం ఉందా? ల్యాప్టాప్లు ఇస్తామన్న మాటేమైంది? ఒక్క టీచర్నైనా నియమించారా? అయినా సీఎంపై పొగడ్తల వర్షం. ఇక జ్ఞానవాసి మసీదు కింద ఆలయ శిథిలాలు. ఔరంగజేబు హయాంలో మందిర ధ్వంసం, దానిపైన మసీదుల నిర్మాణం. ఆలయ స్తంభాలు, రాళ్లు వాడారు. కొన్ని గోడలను యథాతథంగా కలిపారు. దేవనాగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులతో 34 శిలాశాసనాలు, వాటిలో దేవతా పేర్లు. కాలకృతులు, ప్రవేశ ద్వారాలు శిల్పస్థితి ఆలయమేనని రుజువు చేస్తున్నాయి స్పష్టం చేసిన ఏఎస్ఐ. కక్షిదారులు నివేదిక ప్రతులు. ఇక వైద్య బీమా ఉంటే చాలు, ఏ ఆసుపత్రినైనా నగదురహిత చికిత్స. వాజ్పేయి వేమిరెడ్డి తూచ్. తనకు సంబంధం లేదని కన్నన ఒకరోజు తర్వాత ముక్తసరి స్పందన. తాడేపల్లి శిబిరం ఆదేశాల మేరకే. కథనం నిజం, ఆయన కన్ననే అబద్ధం. ఆంధ్రజ్యోతి కథనం అక్షర సత్యం. సుప్రీంకోర్టుకు జడ్జి ఫిర్యాదు నిజం, విచారణ జరిగితే గుట్టురట్టు. ఇరుక్కుపోయేది వేమిరెడ్డి, ధర్మారెడ్డి. ఇక ఫేక్ ముఖాలు, వైసీపీ మోకల దిగజారుడు ప్రచారం. వాచ్ కథనం అబద్ధం చేసేందుకు తిప్పలు. వేటి న్యూస్ పేరుతో ఫేక్ స్టోరీ సృష్టి. అమెరికాలో లోకేష్ అరెస్ట్ అంటూ మరో ఫేక్ ప్రచారం. దానికి ఏబిఎన్ లోగోతో మరిన్ని అల్లికలు. జనాన్ని వెర్రి వెంగళపలుగా చేసేందుకే. మీ వాళ్ళనే వదలట్లేదు, ఇక మమ్మల్ని వదిలేస్తారా? చంపుతారేమో, చంపండి. అధికార బలంతో అందరినీ మాపై ఉసిగొల్పుతున్నారు. బెయిల్ ఇచ్చిన దస్తగిరి ఇంటికి రాలేని స్థితి. మీ రాక్షసత్వాన్ని మీ వాళ్ళపై చూపండి, మాపై వద్దన్న దస్తగిరి భార్య షబానా. ఇక సాక్షి. 3,67,305 మందికి పునర్జన్మ. ఆరోగ్యశ్రీతో గుండెకు భరోసా. పేదల ప్రాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దన్ను. వివిధ కారణాలతో పెరుగుతున్న గుండెపోట్లు. పేద మధ్యతరగతి వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స. ఒక్క గుండెకు చికిత్సల కోసమే 2,229 కోట్ల వెచ్చింపు. ఏ ఒక్కరూ కుటుంబానికి దూరం కాకూడదని సీఎం వైఎస్ జగన్ తాపత్రయం. ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కు పెంపు. ఏకంగా 25 లక్షల వరకు వైద్యం ఉచితం. ఆరోగ్యశ్రీ ఆసరా కోసం 13,000 కోట్ల ఖర్చు. 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు. కొత్తగా 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు. నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి. 53,000 మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం. ఉద్దానంలో వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామీణులకు మరింత చేరువైన వైద్యం. వీటన్నింటికి తోడు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు. వెంకయ్యనాయుడు, చిరంజీవి విభూషణులు. తెలుగు తేజాలను వరించిన రెండో అత్యున్నత పౌర పురస్కారం. మారుమూలన హల్సెల్. గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు. 400 సెల్ టవర్ల ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ప్రకాశం, ఏలూరు, శ్రీకాకుళం, కాకినాడలో కనెక్టివిటీ. వీటి ఏర్పాటులో 944 ఆవాసాల్లో 2.42 లక్షల మందికి ప్రయోజనం. మొత్తంగా 3,119 కోట్లతో 2,900 టవర్ల నిర్మాణాలు. 5,459 గ్రామాలకు కనెక్టివిటీనే లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అడుగులు. టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూముల అప్పగింత. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా తాపత్రయం. ఇక బాబు స్క్రిప్ట్, షర్మిల రిపీట్ అంటూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఒక కథనం. 70,000 కోట్ల విలువైన పోర్టును 600 కోట్లకు అమ్మేశారంటూ అబద్ధాలు. గంగవరం పోర్టులో 89.6% వాటా డివిఎస్ రాజు కుటుంబానిది. 6,200 కోట్ల వాల్యుయేషన్తో ఈ వాటాను కొన్న అదానీ గ్రూప్. అది ఇద్దరి ప్రైవేటు వ్యక్తుల మధ్య డీల్, ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ కథనం.
ఇక బాబు మాటలే బట్టి పట్టి చెబుతున్న షర్మిల. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదు. తెలంగాణలో ఉన్నాననుకుని మాట్లాడుతుందేమో. ఆమెకు ఏం అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలి. పదవుల కోసమే అప్పట్లో జగన్ కోసం షర్మిల నిలబడ్డారా? ఆ సమయంలో పార్టీ శ్రేణులు ఎంత కష్టపడ్డారు? ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు? కుటుంబ పదవులు పంచుకునే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎంతగా వేధించిందో షర్మిలకు తెలుసు అన్న సజ్జల. ఇక 9 మంది ఏపీ పోలీసులకు ప్రతిభా సేవా పథకాలు. ఫైర్ సర్వీస్ కేటగిరీలో మరో 3కి ప్రకటించిన కేంద్రం. ఇక జ్ఞానవాసి అడుగున ఆలయం ఆనవాళ్లు. దేవనగరి తెలుగు కన్నడ భాషలో శాసనాలు. ఏఎస్ఐ సర్వేలో తేలిందన్న హిందూ పక్షం లాయర్. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు.